యూట్యూబ్ ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశారా? 0 సబ్స్క్రైబర్స్తో మీరు ఎలా గ్రో అవ్వాలి అనేది కంప్లీట్గా నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చెప్పేటటువంటి 100% ట్రూత్ ఇన్ఫర్మేషన్ని మీరు ఖచ్చితంగా ఫాలో కండి. ఇలా ఫాలో అయితే మీరు ఖచ్చితంగా గ్రో అవుతారు. సో రీసెంట్గా మీరు కనుక యూట్యూబ్ ఛానల్ని కనుక స్టార్ట్ చేసి ఉంటే యూట్యూబ్ ఛానల్లో ఎలా గ్రో అవ్వాలి, అది కూడా 2026లో ఎలా, మీకు చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూట్యూబ్ ఛానల్లో గ్రో అయ్యి మనం ఎర్నింగ్ చేసుకోవాలి అంటే కనుక మోనటైజేషన్ కంప్లీట్ అవ్వాలి. ఈ మోనటైజేషన్ కంప్లీట్ చేస్తే కనుక మనకి ఇలాగ డాలర్ సింబల్ గ్రీన్ కలర్లో వస్తుంది. ఇలా వస్తే మనకి యూట్యూబ్ నుంచి మనీ ఎర్నింగ్ వస్తుంది. అంటే పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్కి మనం ఎలిజిబిలిటీ అవుతాం. ముఖ్యంగా ఏంటి అంటే కనుక దీనికి ఎలిజిబిలిటీ రావాలి అంటే 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి, 1000 సబ్స్క్రైబర్స్ కావాలి. సో ఇవి అచీవ్ అయితే మనకి మోనటైజేషన్ వస్తుంది. వీటిని త్వరగా మనం రీచ్ అవ్వాలి అంటే ఎలాగ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో 2 విధానాలు ఉన్నాయి. ఒకటి వచ్చి మనము షార్ట్స్తో అయితే త్వరగా మోనటైజేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఎలాగ అంటారా, షార్ట్స్కి ఫీడ్స్లోకి వెళ్ళిపోతుంది, చాలా త్వరగా మనకి వ్యూస్ వచ్చేస్తాయి. కానీ 10 మిలియన్ వ్యూస్ అనేది మనకి కావాలి. మంచి వీడియోస్ కనుక చేస్తే 2-3 వీడియోలతోనే మనము మోనటైజేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. అది కూడా 10 days to 1 month లోపలే. కాబట్టి ఎక్కువగా షార్ట్స్ కాన్సన్ట్రేషన్ చేయండి, అలాగే లాంగ్ వీడియోస్ చేయండి. మనం చేసే వీడియో ఏదైతే ఉందో అది అప్ టు 8 minutes నుంచి 25 minutes మధ్యలో మంచి వీడియోస్, మీ కేటగిరీ ఏదైతే ఉందో దాంట్లో టాప్ వీడియో, హై క్వాలిటీ వీడియో, సబ్స్క్రైబర్స్కి ఎట్లాంటి వీడియోస్ కావాలో మనము యూట్యూబ్లోనే రీసెర్చ్ చేసుకోవాలి. అట్లాంటి వీడియోస్ కనుక చేస్తే మీరు తొందరగా లాంగ్ వీడియోస్ ద్వారా వాచ్ టైం ఎక్కువగా వస్తుంది. ఒక 3 minutes వీడియో చేసేదానికంటే కనుక 8 to 25 minutes వీడియోని కనుక చేస్తే 3 minutes వీడియోని ఎంతమంది చూస్తారో, అలాగే 25 minutesని ఎంతమంది చూస్తారో, యావరేజ్గా వాచ్ టైం వచ్చేసి 25 minutes వీడియోకే మనకి ఎక్కువగా రావడం జరుగుతుంది. కాబట్టి మనం చేసేటటువంటి వీడియోస్ని షార్ట్ వీడియోస్ ఎక్కువగా చేసి లాంగ్ వీడియోస్ కూడా దాంతోపాటు చేయాలి. అలాగే కన్సిస్టెన్సీ మెయింటైనింగ్ చేయాలి. అంటే ఎవ్రీడే ఒక వీడియో పెట్టడమా మీ ఛానల్కి రిలేటెడ్గా, లేదా ఎవ్రీ 2 daysకి ఒకసారి, లేదా వీక్లీ వన్స్, లేదా 15 daysకి ఒకసారి, లేదా మంత్లీ వన్స్ మీరు ఏదైనా కానీ వీడియో పెట్టేటప్పుడు కన్సిస్టెన్సీ అనేది మెయింటైనింగ్ చేయాలి. అలా చేయడం వల్ల ఏంటంటే కనుక ఇవాళ మీ వీడియోని ఒకరు చూశారంటే రేపు మీరు వీడియోని అప్లోడ్ చేసినప్పుడు ఆ పర్సన్కే బ్రౌజ్ ఫీచర్లో మన వీడియో కనబడుతుంది. అలా ఇవాళ 100 మంది చూస్తే రేపు 100 మందికి ఆ బ్రౌజ్ ఫీచర్లో రావడం జరుగుతుంది, సజెస్టెడ్ వీడియోలోకి వెళ్తుంది. మీ వీడియో కనుక నచ్చితే వాళ్ళు కంప్లీట్గా వాచ్ చేస్తారు, కాబట్టి మనకి వాచ్ టైం ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి మీరు వీడియోస్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మంచి వీడియోస్ని హై క్వాలిటీతో, సబ్స్క్రైబర్స్కి ఎటువంటి వీడియోస్ కావాలో అట్లాంటి వీడియోస్ చేయండి. అప్లోడ్ చేసేటప్పుడు మంచి టైటిల్ ఇవ్వండి, డిస్క్రిప్షన్ ఇవ్వండి, ట్యాగ్స్ ఇవ్వండి. అలాగే మీరు బాగా గమనించండి, పెద్ద యూట్యూబర్స్ చెప్పిన విషయం ఏంటి అంటే, సో మిస్టర్ బీస్ట్ చెప్పినటువంటి సీక్రెట్ ఏంటి అంటే కనుక వీడియోని క్లిక్ చేయాలి, క్లిక్ చేసిన తర్వాత వాచ్ చేయాలి, వాచ్ చేసిన తర్వాత లైక్ చేయాలి. అప్పుడే మీరు గ్రో అవుతారు. అంటే మీరు చేసినటువంటి థంబ్నెయిల్ ఏదైతే ఉందో అది అట్రాక్షన్గా ఉంటేనే మనకి క్లిక్ అనేది పడుతుంది. ఆ క్లిక్ పడిన తర్వాత ఆ వీడియో బాగా ఉంటే, గుడ్ వీడియో అంటే బాగా అట్రాక్షన్గా స్కిప్ చేయకుండా వాచ్ చేస్తేనే మనకి వాచ్ టైం వస్తుంది. అలాగే ఆ వీడియో బాగా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే అప్పుడే మన ఛానల్ గ్రో అవుతుంది. అంటే క్లిక్ చేయాలి, వాచ్ చేయాలి, లైక్ చేయాలి. అప్పుడే మీ యూట్యూబ్ ఛానల్ ఎప్పుడైనా కానీ నిద్రపోతున్నా కానీ ఖచ్చితంగా గ్రో అవుతుంది. షేర్ చేస్తారు, లైక్ చేస్తారు, కామెంట్ చేస్తారు. కాబట్టి మీరు చేసేటప్పుడు వీడియోని ఇలా నేను చెప్పిన విధానంలో చేయండి. ఇక ఎట్లాంటి వీడియోస్ చేస్తే మనకి తొందరగా ఛానల్ గ్రో అవుతుంది అనే విషయానికి వస్తే, యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళేసి మనం ఏదైనా టాపిక్ సెర్చ్ చేసినప్పుడు సెర్చ్ రిజల్ట్లో మనము సార్ట్ అవుట్ చేసుకొని రీసెంట్గా 1 week లోపల ఏ వీడియో అయితే వైరల్ అయిందో ఆ వైరల్ అయినటువంటి వీడియో ఛానల్లో ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో చూసుకోండి. అంటే తక్కువ సబ్స్క్రైబర్స్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు,
వ్యూస్ చూస్తే ఒక వీడియోకి 10,000 to 15,000 వ్యూస్ ఉన్నాయి. అట్లాంటి వీడియోని మీరు మళ్ళీ చేయండి. 100కి 100% నేను చెప్తున్నాను, ఖచ్చితంగా మీ వీడియో కూడా వైరల్ అయిపోతుంది. తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్లో ఎక్కువ వ్యూస్ ఏవైతే ఉన్నాయో రీసెంట్గా ఆ వీడియోస్ని చేయండి. అంతేగాని 1 year బ్యాక్ ఏది టాప్లో ఉంది, ఎక్కువ వ్యూస్ వచ్చిన అట్లాంటి వీడియోస్ చేయడం వల్ల ఉపయోగం లేదు. ఇది ఫ్రెండ్స్, మీరు తొందరగా యూట్యూబ్ ఛానల్లో గ్రో అవ్వాలి అంటే పాటించాల్సినటువంటి ముఖ్యమైన టిప్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.